వెల్కమ్ టు శ్రీయా స్టూడియోస్. మరో టాపిక్తో మళ్ళీ వచ్చేసాను. జీవితం అంటే యుద్ధం కాదు, అవకాశాల ప్రదేశం. మన జీవితం ఎందుకు ముఖ్యమో. ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. కొంతమంది ఆ ప్రయాణాన్ని ఫిర్యాదుతో సాగిస్తారు, మరికొంతమంది దాన్ని స్ఫూర్తిగా మలుస్తారు. మన జీవితాన్ని మార్చేది మన పరిస్థితులు కాదు, మన మనసు. మీ దగ్గర ఏమీ లేకపోయినా నీలో విశ్వాసం ఉంటే చాలు. నీ ఆలోచన మార్పు నీ జీవితం మారుతుంది. ఆలోచన శక్తి. మన జీవితంలో మన ఆలోచననే పునాది. నువ్వు నిన్ను ఎలా చూస్తావో ప్రపంచం కూడా అలాగే చూసి. ఒక పేదవాడు కూడా నేను చేయగలను అనుకున్న క్షణం నుంచే మార్పు మొదలవుతుంది. అబ్దుల్ కలాం, ధోని వీళ్ళందరూ కలలను ఆలోచనలుగా మార్చారు. మనసులో నమ్మకం లేకుంటే విజయానికి తలుపులు ఎప్పుడు మూసి ఉంటాయి. కష్టాలు మన నిజమైన గురువులు. ఎవరు కష్టాలు లేకుండా పైకి రాలేదు. మనలో ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. ఆ సమయమే మన బలం పరీక్షించే సమయం. ఒక రాయి శిల్పంగా మారడానికి ఎన్నిసార్లు మోగించబడాలో తెలుసా? వేల సార్లు. కానీ చివరికి అదే రాయి దేవుడిగా నిలుస్తుంది. అలాగే మన కష్టాలు మన మీద కొడుతున్న పిడికిలిలా ఉంటాయి. తట్టుకోగలిగితే మనం ప్రకాశిస్తాం. లక్ష్యం జీవితం దిశ చూపే శక్తి. లక్ష్యం లేకుండా జీవితం నడపడం అంటే దిశరహిత నౌక లాంటిది. నీ కళ ఏమిటో స్పష్టంగా తెలుసుకో. విజయం అంటే ఒక పెద్ద పని చేయడం కాదు, చిన్న చిన్న అడుగులు వేయడం. రోజుకు ఒక మంచి అలవాటు, ఒక స్మాల్ గోల్, ఇవే పెద్ద మార్పు తెస్తాయి. స్వీయ నమ్మకం. మనకు తోడు ఉండేది ఎప్పుడు మనమే. ప్రపంచం అనుమానం పెట్టినా మనం మనల్ని నమ్మాలి. ఒక పక్షి కొమ్మ మీద కూర్చుంది, కానీ దానికి భయం ఉండదు. ఎందుకంటే అది కొమ్మ మీద కాదు, తన రెక్కల మీద నమ్మకం పెట్టుకుంది. ఇదే మనం నేర్చుకోవాల్సిన విషయం. నీ మీద నమ్మకం ఉంచు, ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. క్రమశిక్షణ మరియు అలవాట్లు. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు. అది డిసిప్లిన్, టైం, ఫోకస్ అనే 3 సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు 1% మెరుగవ్వడం చాలు. అదే కన్సిస్టెన్సీ, అదే గ్రేట్నెస్. ఎవరైనా ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీ అవ్వగలరు. డిసిప్లిన్ ఉంటే చాలు. సానుకూల దృష్టికోణం. మనకు జరిగేదాన్ని మనం ఎంచుకోలేము, కానీ దానిని ఎలా తీసుకోవాలో మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. విఫలం అయినప్పుడు బాధపడడం సహజం, కానీ అక్కడ ఆగిపోవడం తప్పు. ప్రతి ఓటమి ఒక పాఠం, ప్రతి అవమానమే ఒక శిక్షణ. మార్పు నీలోనే మొదలవుతుంది. జీవితంలో గొప్ప మార్పు బయట నుంచి రావు, అవి మనలోని నిర్ణయం నుంచి మొదలవుతాయి. నీ మార్పు నీ భవిష్యత్తు అవుతుంది. జీవితం ఒకేసారి వస్తుంది, దాన్ని సాధనగా మార్చుకోండి. జీవితంలో పడిపోవడం సహజం, కానీ మళ్ళీ లేచే స్ఫూర్తి, అదే మన నిజమైన బలం. విఫలం అవ్వండి, నేర్చుకోండి, మళ్ళీ లేవండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.